బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అయితే గురుగారు ముఖ్యంగా 365 రోజులు అంటే కార్తీక మాసంలో అన్ని ఒత్తులు కూడా 365 ఒత్తులు ఉంటాయి. అది ఖచ్చితంగా కార్తీక మాసంలో ఒక్కసారైనా వెలిగిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా పోతూ ఉంటాయి అంటారు. అది నిజమేనా అండి? అసలు 360 ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు అంటే కనుక మనకి సంవత్సరంలో రోజులు 364, లీఫ్ ఇయర్ అయితే 365. అట్లా కాదు, అది మనకి మానవాళి డిగ్రీస్ అంటారు. గ్రహంకి మనకి 9 గ్రహాలు, ఛాయాగ్రహాలు 2, 11 గ్రహాలు, మనం లెక్కేసి 9 గ్రహాలు. ఒక్కొక్క గ్రహానికి 360 డిగ్రీస్ పవర్ ఉంటుంది. మన మానవాళిలో కూడా 360 డిగ్రీ పవర్ ఉంటుంది. చర్మం లేని వాళ్ళకైతే 0.5 డిగ్రీస్ ఉంటుంది పవర్. అంటే ఆత్మలు దెయ్యాల వాటికి 0.5 డిగ్రీస్ మాత్రమే బలం ఉంటుంది. అవి అందుకే గాల్లో ఉంటాయి. కాబట్టి మనకి మానవులకి 360 డిగ్రీలు ఉంటాయి. ఈ 360 డిగ్రీలు ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ప్రకృతి అంటే 5, పంచభూతాలన్నీ 5, 5 + 360, 360, మొత్తం 365. అందుకు అవన్నీ కూడా బాగుండాలి. నవగ్రహాలన్నీ నా మీద సానుకూలంగా ఉండాలి. ఏ గ్రహం ఏ స్థానంలో ఉన్నా కూడా, ఏ గ్రహం తక్కువ స్థాయిలో ఎక్కువ స్థాయిలో ఉన్నా కూడా నాకంటూ జీవనశైలి కొన్ని బాగుండాలి. ఆర్థికంగా కావచ్చు, ఆలోచనీతంగా కావచ్చు, ఆ తర్వాత డబ్బు పరంగా కావచ్చు, లేకపోతే ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, అందరూ బాగుండాలనే ఒక సంకల్పంతో ప్రకృతి సాక్షిగా ఈ ఒక 365 ఒత్తులు వెలిగించేదానికి ఉంటుంది. అందుకే ఏ అమ్మవారి గుడిలో ఆలయంలో ఏ స్వామివారి ఆలయమైనా సరే 360 ఒత్తులు వేసేటువంటి దీపారాజన దానికి ప్రత్యేకత. కానీ పర్టికులర్గా దీనికోసం ఇది ప్రత్యేకత అని కాదు. ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా సమర్పించుకునే దానికోసం మాత్రమే. గ్రహాలన్నీ సానుకూలంగా ఉండాలి కాబట్టి ఈ గ్రహాలు పరిమాణం వచ్చేసి 360 డిగ్రీలు. కాబట్టి ఈ డిగ్రీస్తో 5 పంచభూతాల సాక్షిగా నేను ఆత్మస్వరూపంగా ఇచ్చుకుంటున్నాను. ఇక మీరు ఏం చేస్తారో చేయండి. ఇది గురుగారు చాలా మట్టుకు చూసుకుంటే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలామంది కూడా మహాశివుని పూజిస్తూ ఉంటారు. దీపారాధన ఇందాక మీరు చెప్పినట్టుగా 365 ఒత్తులు కూడా పౌర్ణమి రోజు వెలిగిస్తే ఇంకా మంచిది అంటూ ఉంటారు. అసలు పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఎందుకు వెలిగించాలి అంటారు? పౌర్ణమి రోజే ఎందుకు వెలిగించాలి అంటే కనుక కార్తీక మాసంలో ప్రత్యేకించినది పౌర్ణమి. పౌర్ణమి అనేది ఉద్ద చంద్రుడు ఉంటారు. పౌర్ణమి చంద్రుడు అనేట అతను ఆ చంద్రగ్రహం అనేది ఆ రోజున 330 డిగ్రీల నుంచి 335 నుంచి 40 డిగ్రీల పవర్తో ఉంటాడు చంద్రుడు. ఆ చంద్రునికి సాక్షిగా గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉండాలి. మన మైండ్ సెట్ అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి, అనుకున్న కార్యక్రమాలు అవ్వాలి అని చెప్పేసి చంద్రుని సాక్షిగా మనం వెలిగించేదే 360 డిగ్రీలు ఒక బాగుండాలని చెప్పేసి ఆ చంద్రుడు సాక్షిగా ఆ చంద్రుడు ఉండేటువంటి పవర్ అనేది ఆ రోజున 330 నుంచి 340 పవర్లో ఉంటాడు. కాబట్టే ఆ చంద్రుడు సాక్షిగా వెలిగిస్తారు 360 డిగ్రీలు. అయితే గురుగారు మరో విధంగా చూసుకుంటే కార్తీక మాసంలో చాలామంది కూడా చాలా నిష్టగా ఉంటూ ఉంటారు. నీసు తినరు, కొన్ని కార్యక్రమాలకి వెళ్ళరు, ఇలా కొన్ని చూస్తూ ఉంటాం. అయితే భార్యాభర్తలు కూడా కలవకూడదు అని అంటూ ఉంటారు. అది వాస్తవం అంటారు? అంటే ఇక్కడ ఒకటండి, కార్తీక మాసంలో అలా ఉండాలి ఇలా తినకూడదు అనేది ఏం లేదు. మనకి ఇష్టం అనేది ఒకటి ఉంటుంది, మనకి మనస్సు ఆత్మ సంతృప్తి అనేది ఒకటి ఉంటుంది. మనము ఏదైనా దీక్ష తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఉపాసన కానీ ఏదైనా పీఠాధిపతి కానీ సాధన కానీ చేసేవారైతే కనుక కార్తీక మాసం అనేది పవిత్రతతో కొంతమంది చెప్పులు కూడా వేసుకోరు. సో కొంతమంది ఏంటంటే షేవింగ్ కూడా చేసుకోరు. వారి యొక్క సిద్ధాంతాన్ని పట్టేసి వారి ఇంటి ఆచార ప్రకారంగా ఉంటుంది. కానీ ఇది పర్టికులర్గా చేయాలి అనేది ఏం లేదండి ఎక్కడనో, దానికి అట్లా ఏం ఉండదు. అది వారి యొక్క ఇష్ట ప్రకారంగా చేసుకునేటువంటి విధానమే ఉంటుంది. మామూలుగా ఏంటంటే మనం ఆలయంలోకి వెళ్ళేటప్పుడు చాలా పవిత్రంగా వెళ్తాం. అలానే ఆలయంలో ఉండేటువంటి దేవత దేవుడు మన ఇంటికే వస్తున్నారన్నప్పుడు మనం ఇంకా ఎంత పవిత్రంగా ఉండాలి, అది ఒక్కటి మనం ఆలోచించుకోవాలి. కానీ పర్టికులర్గా ఏ పురాణంలో కూడా ఇలా ఉండాలి ఇలా చేయాలి అనేది ఎక్కడ లేదు. అలాంటి నియమాలు అయితే ఏం లేవు. దీక్ష తీసుకోవాలనుకున్న వారు, లేదా సాధన చేసుకోవాలనుకున్న వారు, ఏదో నోము నోచుకోవాలనుకున్న వారైతే మాత్రము అలాగా వారు అనుకున్న పద్ధతిగా ఉంటే మంచిది. ఈ కార్తీక మాసం ఏంటంటే ఎందుకు తినరంటే దానికి రీజన్ ఏంటంటే చల్లగా ఉంటుంది వాతావరణం. మామూలుగా ఎండాకాలంలో తిన్నవే అరగవు ఒక్కొక్కరికి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. అలాంటి చల్లగా ఉన్నటువంటి వాతావరణంలో కొంచెం హెవీగా తింటే ఏమైందంటే అరగదు, అది ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టే ఈ ఒక నియమం చెప్తే వినరు. కాబట్టి కార్తీక మాసంలో తినొద్దు అని చెప్తారు. అంతమించి వేరేం లేదు. అన్ని రకాల జంతువులు తిన్నామనుకోండి, అది అరగకుండా ఏమవుతుంది, హాస్పిటల్ పాలవుతూ ఉంటాం. అది వాడికి డబ్బులు పెట్టే కన్నా తినకుండా ఉంటే మంచిది కదా. అది ఆరోగ్యం సహకరించదు. కాబట్టి ఈ యొక్క మాసంలో తింటే చల్లదనానికి అరగదు. కాబట్టి అది చెప్తారన్నమాట. ఎవరైనా గట్టిగా ఒక 50 కిలోమీటర్లు పరిగెత్తేవాడు ఉంటే గాడిద బ్లడ్ తాగుతారని చెప్తారు కదా. అలాగే ఒక రోజుకు 50 కిలోమీటర్లు పరిగెత్తేటువంటి ఇమ్యూనిటీ ఉన్నవారు ఏ రోజైనా తినొచ్చు, దానికేం సంబంధం లేదు. ఉండాలనుకున్న వారైతే ఖచ్చితంగా ఉండొచ్చు.
గురుగారు, ఈ కార్తీక మాసంలో మహాశివుడిని ఏ విధంగా పూజించాలి? దీపారాజనతోనే ఏ భగవానుడైనా మనకి కోరికలు తీరుస్తాడు, కొంగు బంగారం చేస్తాడు. కోట్లాది కోట్లు నా దగ్గర ఉన్నాయి, అక్రమ మణి అంతా నా దగ్గర ఉంది అని చెప్పేసి ఉండిలో వేస్తేనే మన కోరికలు తీర్చరు. యజ్ఞ యాగ హోమాలు చేస్తేనే మన కోరికలు తీర్చరు. ఆత్మ సంతృప్తిగా మనం ఏదైతే చేయగలుగుతామో అది చేస్తే మాత్రమే. దీపారాజన, కొబ్బరికాయ అనేది చాలా పవిత్రమైనవి. ఈ రెండు కూడా ఆత్మ సంతృప్తిగా సమర్పించుకుంటే, మనస్ఫూర్తిగా మనసు లిగ్నం చేస్తే, ఒక పక్కన ఫోన్ మాట్లాడుతూ, మరో పక్కన వీడియో చూసుకుంటూ, మరో పక్కన ఎవరైనా అమ్మాయికి అబ్బాయికి లైన్ వేసుకుంటూ దేవుని దగ్గరికి వెళ్తే మనకి ఏది రాదు. ఎక్కడైతే ఉన్నామో మన మనస్సు మైండ్ కూడా నిగ్రహంగా ఉంటే, ఒక కార్తీక మాసం కాదు, ప్రతిరోజు కూడా దేవుడు అనుగ్రహం ఉంటుంది. ఏ గండం కూడా మన వైపు రాదు. దేవుణ్ణి ఆరాధించేటువంటి పద్ధతులు లేవు. ఎలా అయినా ఆరాధించుకోవచ్చు. మనం పడుకొని ఆలోచించుకోవచ్చు, నిద్రపోతూనే ఆలోచించుకోవచ్చు, లేచి మనం పని మీదకి వెళ్తూనే ఆలోచించుకోవచ్చు. కానీ మనసు సంతృప్తిగా ఆలోచించుకోవాలి. అది మనకి కోరినటువంటి కోరిక తీరేందుకు ఆలోచించుకోవాలి. డిగ్రీ చదివేసి సీఎం అవ్వాలి, లేకపోతే ఇంటర్ పాస్ అయిన తర్వాత నేను కలెక్టర్ అవ్వాలనేది కాదు. మనకి ఏది కావాలో నువ్వు చూసుకొని ఆలోచించుకోవాలి. ఏ దేవుణ్ణైనా సరే అలా ఆరాధిస్తే ప్రేమపూర్తిగా ఆరాధించినట్టే. మనము మొత్తం శ్రమించేసి మనం అన్నీ కూడా వదిలేసేసి ఇక దేవుని ధ్యానంలో 24 గంటలు కూర్చున్నా కూడా అనుగ్రహం అనేది రాదు. దేవుని తలుచుకుంటే ఎక్కడైనా ఉంటుంది. మీలో నమ్మవారు ఉంటుంది, అతనిలో నమ్మవారు ఉంటుంది, ఇంకోరిలో నమ్మవారు ఉంటుంది. మనం కొలిచేటువంటి విధానంలో ఉంటుంది. మనం ఆత్మ సంతృప్తిగా కొలుచుకోవాలి ఎక్కడైనా సరే. అలా చేసుకుంటే ఈ కార్తీక మాసం ఒకటే కాదు, ఏ మాసంలోనైనా దేవుడు అనుగ్రహం అయితే ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.